మా అక్క అలాగే తమాషా చేస్తుందిలేండి, మీరు పట్టించుకోకండి. ఓ, పోలీసులు తమాషా చేస్తే ఇలా ఉంటుంది. బాగుంది. ఏంటి మంగా, మా మామ ఎలా కనబడుతుంది నీకు? వెటకారంగా మాట్లాడుతున్నావు. అయ్యో, మీకు అలా అర్థమైందా? నాకు అలాంటి ఉద్దేశమే లేదు సుకన్య. నీకేం ఉద్దేశాలుంటాయో పీటల మీద పెళ్లి ఆపినప్పుడే తెలిసిందిలే. మహాదేవి గారు, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మరిచిపోయి సంతోషంగా వాళ్ళు వెళుతున్నారు కదా. గుర్తు చేసినప్పుడు అన్నీ గుర్తొస్తాయండి. తప్పు చేయకపోయినా నా తమ్ముడు మాటలు పడ్డ సంఘటన కళ్ళ ముందుకొచ్చేస్తోంది. మనసులో ఇన్ని పెట్టుకుని మా అమ్మాయినే కావాలనుకోవడం కూడా మరి కరెక్ట్ కాదేమో. వదినా, నిజమే కదా వదినా? వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వదినా. వాళ్ళు జమీందారులు అయ్యుండకపోతే ఆ ఇష్టాన్ని నువ్వు కూడా కాదనేదానివే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ మాట్లాడనివ్వండి, అప్పుడేగా తెలియనివన్నీ తెలిసేది. అత్తయ్య, ఇక్కడ తెలివి లేకుండా ఎవరూ లేరు. తెలిసి ఒక అనామకుడికి ఇవ్వాలని ఎలా అనుకుంటారు? సుకన్య అలా చేస్తే నువ్వు మాత్రం ఒప్పుకుంటావా? బాగా చెప్పావు సిద్ధు. ఏదైనా తన దాకా వస్తేనే గానీ తెలీదు. ఆ పరిస్థితి వచ్చుంటే అదెంత ఘట్టంగా ఉంటుందో కుదరదని చెప్పడానికి ఆ మనసు ఎంత నలిగిపోతాదో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. బయటుండి చోద్యం చూసే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఏంటమ్మా నువ్వనేది? నేనేం అర్థం చేసుకోకుండానే వాగుతున్నాననుకుంటున్నావా? అయ్యో, అలా అని తను అనలేదు మహాదేవి గారు. మీ మనవరాల్ని మీరు బాగానే వెనకేసుకొస్తున్నారులేండి. మాకే ఆ భాగ్యం లేదు. దానికెంతో పుణ్యం చేసుకుని ఉండాలండి. అంటే నేను పాపాలు చేశానా? అక్కా, వచ్చింది శుభకార్యం గురించి మాట్లాడడానికి, మనలో మనమే తగువ పడ్డానికి కాదు. గిల్లుతుందెవర్రా? నేనా? నాకు ఆలోచన లేదు. లేనప్పుడు ఇంకేం మాట్లాడకూదనా? ఓ మాట మనుషుల్ని దూరం చేస్తుంది. నువ్వు మంచిదానివన్న విషయం తెలీదు. నిన్ను చెడుగా అనుకుంటారు కదా. అలా మేమేం అనుకోవాలండి. చాముండి గారిది మా అక్కలాంటి మనస్తత్వమని అర్థం అవుతుంది. వీళ్ళకి ఆవేశం వస్తే ఊరుకోరు, అంతే. కాకపోతే మనసులో ఏ కల్మషం ఉండదు, చంటి పిల్లల్లాగా. బాగా అర్థం చేసుకున్నారుగా. మరి మా అక్కని ఎన్నేళ్ల నుంచి వస్తున్నాను. నేను కూడా. ఓకే జగదీశ్వర్ గారు, మేము బయలుదేరుతాం. రేపు ఉదయాన్నే వచ్చేయండి. మార్నింగే ఎందుకు హరిగారు? మెహందీ ఫంక్షన్ రాత్రి అన్నారుగా. రండి నానమ్మగారు, సరదాగా గడుపుదాం. ఈ ఇంటల్లుడు ఆర్డర్ వేస్తున్నాడండి, ఇక మీ ఇష్టం. తప్పుతుందా? వస్తాంలేండి. మేము బయలుదేరుతామండి. మంచిదండి. హచ్! ఏంటే? సారీ నానమ్మా. కాసేపు కూర్చుని వెళ్ళండి. మీరు సెంటిమెంట్ని బాగా ఎక్కువ నమ్ముతారనుకుంటాను. అవును, బాగా నమ్ముతాను. ఎస్, నాకొచ్చిన ప్లాన్ కి నాన్నమ్మ ఆయుధం అవుతుంది. వాడతా, పెళ్ళి ఆపుతా. కమలా, కమలా! అమ్మగారు. ఏంటమ్మగారు? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగేనమ్మగారు. ఏంటండి, ఇప్పుడు మేము వాటర్ తాగాలంటారా? అది నా సెంటిమెంటు. నా శత్రువే నా ఇంటికొచ్చినా దాన్ని నేను పాటిస్తాను. సరేనండి, మీ సెంటిమెంట్కి మేము విలువిస్తాం. తీసుకోండి. పర్లేదు. ఏమైంది? సెంటిమెంట్ కి
నాన్నమ్మకి ఇంత విలువ ఇవ్వడం చూసి ఏడుపొస్తుందా? నేను చేసిన తప్పు గుర్తొస్తుంది. నువ్వు చేసేవన్నీ తప్పులేగా, ఇప్పుడు వాటిని సరిదిద్దుకోవాలని చూస్తున్నాను. మారిన మంగగంగా పాత వాటినే గుర్తు చేసుకుంటూ నన్ను ఆ పాత మంగళ చూడకు. హే, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు గాని ముందా కులాయి కట్టే. నేను ఇంకా రీజన్ చెప్పందే. ఏంటి నీ గోల? గోల కాదమ్మమ్మా, ఆవేదన. అంత మూర్ఖంగా ప్రవర్తించానే అన్న బాధ. నా వల్లే గంగతో బావ పెళ్లి చెడిపోయింది అన్న దుఃఖం ఆగట్లేదు, తన్నుకొచ్చేస్తోంది. నన్ను క్షమించమమ్మా, క్షమించు. ఒసేయ్, ముందా ఏడు పాపి, అసలు ఏం చేసి చచ్చావో చెప్పవే. వాళ్ళ పెళ్లికి జాతకాలు చూడ్డానికి పంతులు గారు మన ఇంటికి వచ్చినప్పుడు గంగ డేట్ ఆఫ్ బర్త్ మార్చిచ్చేసాను నానమ్మా. అమ్మో, ఇదేంటి ఆ విషయం చెప్పేసింది? ఇక మనల్ని ఉండనివ్వరు, గెంటేస్తారు. ఎంత పనిచేసావే. చెడగొట్టాలనే ఉద్దేశంతో కాదు నాన్నమ్మ. బావ గంగని ఇష్టపడుతున్నాడని పెళ్లి కుదిరి తన కోరిక నెరవేరాలనే చేశాను. చెడిపోవాలని అనుకోలేదు. వాళ్ళ జాతకాలు కలవలేదనుకుంటానమ్మా, అందుకే ఆగిపోయినది. ఇందులో నీ తప్పే ఉండదులే. ఎందుకు లేదు? అదసలు మార్చకుండా ఉండుంటే కలవలేదని అప్పుడే మాకు తెలిసిపోయేదిగా. పెళ్లి వరకు తీసుకెళ్లి అన్న అవమానాలు పడాల్సిన పరిస్థితి మాకొచ్చేది కాదు కదా. నేనంతప్పుడు ఆలోచించలేదు నానమ్మ. ఇప్పుడిప్పుడే మన ఆచారానికి పద్ధతులకి ఉన్న విలువ తెలిసొస్తుంది. ఈసారన్నా ఆ తప్పు జరగకూడదని జాగ్రత్తగా ఇద్దరు జాతకాలు చూపిస్తారని చెప్తున్నాను. అదేంటే జాతకాలే చూపించకుండా పెళ్లి తతంగాలు మొదలెట్టేస్తున్నారా వదినా? అబ్బా, వాళ్ళిద్దరు మనసులే కలిసాక ఇక జాతకాలతో పనే ఉందమ్మమ్మా. ఆ, నువ్వు మాట్లాడకురా. అరే, నేనంటే వేరులే, వాళ్ళంటే ప్రేమించుకున్నారు. ఇక ఫార్మాలిటీస్ అవన్నీ ఎందుకమ్మమ్మా? కావాలి, పద్ధతి ప్రకారమే అన్నీ జరగాలి. చెయ్యాల్సినవి చేయకుండా చేసి ఈసారి చేతులు కాల్చుకోలేం. వదినా, ఇక ఈ విషయంలో ఎవరేం చెప్పినా విననొదినా. ఒకసారి తెలియక జరిగిన తప్పుని ఈసారి తెలిసి జరగనివ్వను. నానమ్మ మన మంచి కోసమే చెప్తుందమ్మమ్మా. ఓసారి పంతులు గారిని పిలిపించి చూపిస్తే మనకి తృప్తిగా ఉంటుందిగా. అవునవును, చాలా తృప్తిగా ఉంటది. నేనేం మీ పెళ్లి చెడగొట్టడానికి చెప్పట్లేదు గంగా, నాకు తెలుసు కదా. మరి అలా అంటావే? నేనే నిన్ననడం లేదు, తెగ ఫీల్ అయిపోకు. నాకు కావాల్సింది మీరు పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండటమే గంగా. సరే సరే నానమ్మ, పంతులు గారిని పిలిపించండి, చూస్తారు. రేపే ఫంక్షన్ అనుకుంటున్నాం కదమ్మా. ఆ, ఇప్పుడే పిలుస్తానండి. కలిసాయో కలవలేదో చెప్పడానికి ఎంతసేపు చేస్తారు? మరి పిలిపించండి, చూపిస్తే మాకు ఒక క్లారిటీ వస్తుందిగా. పిలిపిస్తా పిలిపిస్తా. వచ్చేయండి, వస్తున్నారు.
పంతులు గారు కలిసిందిగా. ఈ మాట చెప్పడానికి నాకు బాధగానే ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. కలవలేదు. ఇప్పుడు చెప్పింది చేస్తారుగా? మీరు చెప్పమన్నదే చెప్తానమ్మా. మామూలుగా కాదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలంటే మా వాళ్ళు భయపడిపోవాలి. నేను చెప్తానుగా, మీరు చూస్తూ ఉండండి. పంతులు గారు, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. ఎంత ఖర్చైనా చేసేద్దాం. ఏం చేసినా ఈ జాతకాలు కలవండి. భార్యాభర్తలయ్యే రాత ఈ జాతకాలకి లేదు. అలా అనకండి పంతులు గారు. పాపం అండి వాళ్ళు. ఏదైనా చెప్పండి, చేస్తారు. మీ తృప్తి కోసం నేను ఏదైనా చెప్పినా మీరది చేసినా ఫలితం ఉండదమ్మా. ఈ పెళ్లి జరిగితే అనర్థాలే ఎదురవుతాయి, అశుభాలే జరుగుతాయి. నేను ఈ మాట అనకూడదు గాని వీళ్ల పెళ్లి వల్ల మీ ఇంట ఒక చావు చూసే అవకాశం కూడా ఉంది. అబద్ధం. ఇందులో ఏదో తేడా ఉంది. ఉన్నదే కదరా చెప్తున్నారు. లేనివెందుకు కల్పిస్తారు? ఇవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదండి. ఎందుకు లేదు వదినా? ఆయన ఇంత చెప్పిన తర్వాత కూడా నమ్మను అని ఎలా అంటావు? నాకు వాటి మీద నమ్మకం లేదు కాబట్టి. మీకు లేకపోతే మాకుందండి. అక్క, నాకు వాటి మీద పట్టింపు లేదు. ఏదో ఆవిడ అన్నారని ఒప్పుకున్నానంతే. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అమ్మమ్మా, నువ్వు చాదస్తంగా ఉండకు. ఈ పంతులేదో చెప్పడం నువ్వు ఫిక్స్ అయిపోకు. సరేనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం. వస్తానండి. ఆయన వెళ్ళిపోయాడు కదా, మనం పెళ్లి పనులు మొదలెడదామా? ఏంట్రా వెళ్ళేది? ఆయన చెప్పేది జరుగుతాయి.
పిచ్చిగా మాట్లాడవంటే చంపేస్తాను, జాగ్రత్త. వదినా ముందులారా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అయ్యో చెప్తానురా. ఏంటొదినా? రా వదినా. సిద్ధు, మీరు బాధపడకండిరా. ఈ పెళ్లి జరుగుతుంది, నేను జరిపిస్తాను. ఏంట్రా నువ్వు ఇలా రా. ఏంటక్కా? రా ఒకసారి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. కనుత ఇన్నాళ్ళు హల్లో రా వదినా. ఏంటొదినా? నువ్వెంత నాకు నచ్చజెప్పాలని చూసినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోనంతే. ఒకరి ప్రమేయంతో నాకు పని లేదక్కా. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. గంగ ఆనందమే కోరుకునేదానివైతే పంతులు గారు చేయకూడదని చెప్తున్నా. ఎందుకు మొండిగా చేయాలని చూస్తున్నావు? చేస్తే అనర్థాలు అశుభాలు జరుగుతాయంటున్నారు కదరా. మనలో ఎవరో ఒకరు చేస్తారంట. ఆ మాటల్లే లెక్కలోకి తీసుకుంటాను అంటవేంటొదినా? మరి ఇంకేం లెక్కలోకి తీసుకోవాలి? నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుంటే ఎలా? అలా అని పేపర్ చూసి చెప్పిన దానికి పెళ్ళే ఆపేయాలా? ఎలా ఆపుతావు వదినా? ఈ అక్క మాట వినవారా? ఇక ఈ విషయంలో నేనెవరి మాట విన్నావు? వినకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయిరా. రావని నిరూపిస్తా. అంతా అయిపోయాక ఏం చేస్తావ్? అసలు జరిగితేనేగా. అక్కా, నువ్వెన్నన్నా అనుకో వదినా, నా నిర్ణయంలో మార్పు ఉండదు. వదినా ఆగు. అయ్యో వదినా. చెప్పాను కదా, నా నిర్ణయం ఇదే. ఏయ్ తమ్ముడు ఆగరా. ఏం డిసైడ్ చేశారు? చెప్పాగా, జరగదు. ఇక నీతో మాట్లాడి లాభం లేదు. అంటే వీళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను అంటున్నాను. వదినా, జాతకాలు కలవలేదు. వాటితో నాకు పని లేదు. పంతం పట్టద్దో? పడుతుంది నువ్వు. అంటే మన పద్ధతులకు విలువివ్వవా? మనిషికిస్తాను. మానవుడు పుట్టినప్పుడు ఈ పద్ధతులు ఆచారాలు ఉన్నాయా? ఇవన్నీ తర్వాత పెట్టుకున్నవేగా. నమ్మిన వాళ్ళు పాటిస్తారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఇది నా ఇష్టం. వాళ్ళకిష్టమైతే నా మనవరాలని సిద్ధుకిచ్చి చేస్తాను. చెప్పండి హరిగారు, మీరేమనుకుంటున్నారు?